నెల్లూరు జిల్లా జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి సదారావు అన్నారు. మంగళవారం నగరంలోని టౌన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ 4వ జిల్లా మహాసభ ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో డిడి సదారావు ముఖ్య అతిథిగా ప్రత్యేక ఆహ్వానితులుగా ఏపీఈజేయు రాష్ట్ర కన్వీనర్ మేకపాటి మాల్యాద్రి నాయుడు, గౌరవ అధ్యక్షుడు వేల్పుల శేషాచలపతి, గౌరవ సలహాదారులు గుండాల ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమాచార శాఖ డిడి సదారావు మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్లు మంజూరు చేశామని, యూనియన్లు అన్ని ఏకతాటిపైకి రావడం శుభ పరిణామమని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, ఇళ్ల స్థలాలు వంటి పలు అంశాలపై రాష్ట్ర అధికారులను కలిసి విజ్ఞాపన ఇవ్వాలని సూచించారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు పి బాలకృష్ణ, జాబ్ జిల్లా అధ్యక్షులు డి నరేష్ కుమార్, ఏపీజేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె శేఖర్ బాబు, ఏపీజేఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎస్ శ్రీనివాసులు, ఏపీఎంఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎం శ్రీహరి, ఏపీడబ్ల్యూజేఎఫ్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు ఎన్ మునీంద్ర, ఏపీఈఆర్యు జిల్లా కార్యదర్శి ఆర్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏపీఈజేయు నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గట్టుపల్లి శివకుమార్, ప్రధాన కార్యదర్శిగా వెలిసిరి కుమార్, కోశాధికారిగా మాటేటి రత్నప్రసాద్, గౌరవ అధ్యక్షులుగా వేల్పుల శేషాచలపతి, గౌరవ సలహాదారులు గుండాల ప్రతాప్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా డి వరప్రసాద్, సి సరళ, ఎన్ సరస్వతి, కె ఉదయ్ కుమార్ రెడ్డి, షేక్ రిజ్వాన్, ఏ వెంకటేశ్వర్లు, సహాయక కార్యదర్శులుగా డి ఉదయ్ కుమార్, జి సునీల్ కుమార్, కె వెంకటరమణ, వి మధుసూదన్ రావు, కె గోపి, కార్యవర్గ సభ్యులు టి రమేష్, జె సుజిని, షేక్ రఫీ, పి చక్రధర్, షేక్ జకావుల్లా వీరందరినీ రాష్ట్ర కన్వీనర్ మేకపాటి మాల్యాద్రి వీరందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా గట్టుపల్లి శివకుమార్ గారు, ప్రధాన కార్యదర్శిగా వెలిసిరి కుమార్ గారు, కోశాధికారిగా మాటేటి రత్నప్రసాద్ గారు, మిగతా జిల్లా రమేష్ నిదానంగా బాగా ఒక పక్క ముందు చాలా ఒక్కసారి ఓకే చూడు అజయ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జేఏసీగా ఏర్పడటానికే ముఖ్య ఉద్దేశం. అందుకనే ఇప్పుడు గతంలో కూడా 2వ మహాసభ పెట్టినప్పుడు కూడా అన్ని యూనియన్ సంఘం నాయకులను పెద్దలందరినీ పిలిచాను. నా ఆహ్వానాన్ని మన్నించి పెద్దలందరూ వచ్చారు. అంటే నేను అందరితో కొద్దిగా చనువుగా స్వతంత్రంగా ఉంటాను. అందరికన్నా చిన్నాను కాబట్టి నన్ను అరుస్తుంటారు, తిడుతుంటారు, అయినా సరే. కానీ ఏ మీటింగ్ అయినా పిలిచినా గౌరవంగా నా కోసం కాకపోయినా సందేశం ఇవ్వడానికైనా ఖచ్చితంగా వచ్చి ఈ స్టేజ్ మీద కూర్చున్న వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. సభ మీద ఉన్న పెద్దలందరికీ కూడా. అయితే ఇంకోటి ఏంటంటే జర్నలిస్టుల సమస్యల పైన కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. ఉన్న వాటికి చేయడానికి ముందుకు రారు. సరే లేని కలుపుకొని పోదామంటే మాకు ఎందుకని అంటారు. ఇప్పుడు యూనియన్ల సమస్య, సంఘాల సమస్య, అసోసియేషన్ సమస్య అవన్నీ పోతే ఇంకా సార్ నేనేంటంటే పెద్దలందరినీ ఒకటే వేడుకుంటున్నాను. ఈ సభాముఖంగా జేఏసీగా ఏర్పాటైతే ఎవరైనా ఉన్న సంఘాల్లో ఎవరైనా లీడ్ తీసుకొని జేఏసీగా ఏర్పడి జర్నలిస్టులు అందరికీ, ఎడిటర్లందరికీ, మిగిలిన సబ్ ఎడిటర్లకి, వీడియో జర్నలిస్టులకి కూడా అందరికీ కలిపి ప్రభుత్వం నుంచి వచ్చే వెల్ఫేర్ని ప్రతి ఇంటికి చేర్చే విధంగా మనకు జేఏసీ ఉంటే బాగుంటుంది సార్. కాబట్టి గతంలో కూడా నారాయణ గారు మంత్రి ఉన్నప్పుడు బాలకృష్ణ చెప్పినట్టు 450 మందిని లిస్ట్ అవుట్ చేసాము. 10 రోజులు 10 రాత్రులు చేసాము. ఎలక్షన్ వచ్చేసింది. సడన్గా ఆయన మరి నోటిఫికేషన్ వచ్చిందని ఆపేశారు.
ఈ 5 ఏళ్ళు గవర్నమెంట్ వచ్చింది, అది లాస్ట్ మూమెంట్లో జీవో ఇచ్చారు, అది అట్లా అయిపోయింది. కానీ ముందుగా చాలామంది జర్నలిస్టులకు ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరి కోసమైనా కూడా ఒక జేఏసీకి ఏర్పడి ప్రతి ఒక్క జర్నలిస్టు కుటుంబానికి ఇల్లు వచ్చి ఇల్లు నిర్మించి ఇచ్చి వాళ్ళు అందరూ బాగుండే విధంగా ఒక జేఏసీ ఏర్పాటు చేయాలని ఈ సభాముఖంగా యూనియన్ నాయకులందరూ 6 సంవత్సరాల వర్ధంతి కార్యక్రమం జరుగుతుంది. ఒక పలనాడు నాగేశ్వరగా జరుగుతుంది. ఎప్పుడు చేయటంలో ఏ జర్నలిస్ట్ సంఘాలు కూడా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు చేసి వదిలేస్తున్నారు. అలా కాకుండా మళ్ళీ రేపు 18వ తేదీ కూడా అతని 6వ వర్ధంతి వస్తుంది. ఘనంగా ప్రకాశం జిల్లాలో మళ్ళీ జరుపుకుంటున్నాము. ఇది మా ఈజే యొక్క విషయం. అక్కడి నుంచి మన ఏపీఈజేగా మారింది ఈ సంస్థ. ఏపీఈజే కొన్ని జిల్లా కమిటీలు వేసాం. ఈ 5 ఏళ్ళ నుంచి శివ నాయకత్వంలో మేమందరం బాగానే నడుస్తున్నాం. అయితే జర్నలిస్ట్ సమస్యల మీద వ్యతిరేకంగా కూడా మేము ఈరోజు మాట్లాడవలసుకున్నాం. ఎందుకంటే ఒకప్పుడు జర్నలిస్ట్ కంటే చాలా విలువలు ఉంటాయి మార్కెట్లో. మేము దాన్ని చూసే ఈ ఫీల్డ్కి వచ్చే పనిచేసి గౌరవం ఉంటుంది మనకి అని ఇక్కడికి వస్తే రాను ఈ పరిస్థితి దారుణంగా పోయింది. ఈ మధ్య నాకు ఒక వార్త నా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఒక జర్నలిస్ట్ హైదరాబాద్లో మంచి జర్నలిస్ట్ అతను కూడా ఆర్థిక పరిస్థితులు తట్టుకోలేక అతను కూతుర్ని అతను పిల్లలను చదువుకుని అతను చచ్చిపోయాడు. ఏంటి పరిస్థితి? ఇంటికి పోతే కనీసం ఎప్పుడు వస్తాడో భార్య ఎదురు చూస్తుంటే ఏంది ఇంటికి పోతే ఆర్థిక పరిస్థితులు తింటా తిండిపోలేదు, అప్పులు పోలేదు. దయచేసి ఒక మాట చెబుతుంటే పిల్లలు ఎట్టా ఉన్నాం ఈ పిల్లల నుంచి బయటికి పోలేకపోతున్నాం. మీ పిల్లల మటుకు జర్నలిస్ట్ పిల్లలు తేవద్దు దయచేసి. ఎందుకంటే పరిస్థితులు చూసి అనిపిస్తున్నాం. చాలామంది మా జర్నలిస్ట్ 5-6 మంది చూస్తే వాళ్ళ భార్యను చూస్తుంటే రోజు జర్నలిస్ట్ సోదరులందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. అన్ని యూనియన్లు పక్కన కూడా అందరూ కూడా ఒకే వేదిక మీదకి వచ్చారు. మరి దీన్ని ఇట్లాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. గతంలో కూడా మీకు ఇళ్ల స్థలాల విషయంలో ఒక్కొక్క యూనియన్ వాళ్ళు ఒక్కొక్కరు వెళ్ళి కలెక్టర్ గారిని కలిసి మాకు ఇళ్ల స్థలాలు కావాలని అడిగారు. ఆయన నాకు చెప్పారు అందరూ ఒకసారి రమ్మని నా దగ్గరికి. అది నేను అందరితో మాట్లాడగా నా వల్ల కాలేదు. మరి ఇప్పుడు ఏదో కొంచెం కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ ఒక దాటి మీదకి వచ్చి అందరూ కలిసి మీ హక్కుల్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. మరి ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ అసోసియేషన్ యూనియన్ సమావేశానికి ఇచ్చేసిన మన జర్నలిస్ట్ మిత్రులకు, నన్ను ఆహ్వానించిన యూనియన్ సభ్యులకు, మరి వేదిక మీద ఉన్న పెద్దలు మేకపాటి మాల్యాద్రి గారు, వేలుపుల శేషాచలపతి గారు, ప్రతాప్ రెడ్డి గారు, బాలకృష్ణ గారు, సురేష్ కుమార్ గారు, నరేష్ కుమార్ గారు, శేఖర్ బాబు గారు, జర్నలిస్టులు అందరూ నాకు ఫ్రెండ్సే. డిక్లరేషన్ల విషయంలో నాకు తోచిన సలహా ఇచ్చి డిక్లరేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు అందరూ. చాలామంది గవర్నమెంట్ జీవోను వైలేట్ చేసి ఇవ్వలేను, కానీ వీలున్నంత వరకు ఇచ్చాను. తర్వాత మన నరసింహారావు గారు ఉన్నారు. ఆయన ఫ్రీలాన్సర్, చాలా పత్రికలు సీనియర్ జర్నలిస్ట్, కానీ ఆయనకి మనం డిక్లరేషన్ ఇచ్చే అవకాశం లేకుండా ఉంది. కానీ నేను కొన్ని సలహా ఇచ్చాను, ఇవి పెట్టుకోండి సార్ మీకు డిక్లరేషన్ వస్తుంది అని ఆయనకి సూచించి డిక్లరేషన్ ఇచ్చాను. అట్లాగే చిన్న పత్రికల వాళ్ళ సమస్య కూడా నాకు ఇక్కడ ఎక్కువగా వాళ్ళే ఉన్నారు కాబట్టి చిన్న పత్రిక నడపడం అనేది చాలా కష్టమైన పని. ఆ పత్రిక నడపాలంటే అది వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యం కానీ ఆయన ఆర్థిక పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. మరి అలాంటి వ్యక్తులు ఈ పత్రికలను నడపడం చాలా కష్టమైన పని. మరి అలాంటి వ్యక్తులకి కనీసం మీ పత్రిక నడిపితే చాలు. మీరు డైలీ నాకు ఇవ్వలేకపోయినా పర్వాలేదు, కనీసం వారం రోజులకి ఇవ్వండి, 15 రోజులకి ఇవ్వండి, కానీ 4 రోజులకు ఒకసారి తీసుకొచ్చినప్పుడు తీసుకుని అటెండెన్స్ రిజిస్టర్లో నమోదు చేసి మీరు రెగ్యులారిటీగా చూపించాను. మీకు మన జిల్లాలో చాలా చిన్న పత్రికలు ఉన్నాయి. మా వీక్లీస్ కానీ జీవోకి నూతన నిబంధనలు తయారు కాబోతున్నాయి. దీనికోసం కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తున్నారు. మీ దగ్గర ఉన్న మీరందరూ కూడా మీ యూనియన్ తరఫున గవర్నమెంట్కి రిప్రజెంటేషన్లు ఇవ్వండి. మీ చిన్న పత్రికలకు ఎన్ని కావాలి, వీక్లీస్కి ఎన్ని కావాలి, మంత్లీస్ ఎలక్ట్రానిక్ మీడియా ఎన్ని కావాలి, మరి +1 కనీసం ఇస్తే వాళ్ళు ఈ డిక్లరేషన్ ఫలితాన్ని పొందగలుగుతారని చెప్పి, గవర్నమెంట్ నుంచి సౌకర్యం పొందగలుగుతారని చెప్పి నేను చెప్పాను. సమయంలోనే ఈరోజు ఇళ్ల స్థలాలు కూడా కేటాయించినటువంటి పరిస్థితిలో మళ్ళా ఇదే సంవత్సరం లేకపోతే నెక్స్ట్ 2025 సంవత్సరానికి ప్రతి నియోజకవర్గ స్థాయి రిపోర్టర్తో పాటు జిల్లాలో ఉన్నటువంటి అక్రిడేషన్ ఉన్నటువంటి ప్రతి రిపోర్టర్కి ఇళ్ల స్థలాలు కేటాయించాలనేది యూనియన్ల అతీతంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జర్నలిస్ట్ ఒకే తాటిపైకి రావాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకంటే నీదో నాదో సమస్య కాదు, ఇది ప్రతి ఒక్కరి సమస్య.
ఇళ్ల స్థలాలు కావాల్సినటువంటి మనకి ఖచ్చితంగా తీసుకోవాలంటే ఒక మంత్రి యొక్క సిఫారసు అయి ఉండొచ్చు, గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఈరోజు కలెక్టర్ గారి యొక్క ఆధీనంలో ఇదంతా కూడా జరుగుతుంది. దయచేసి మిత్రులందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి, ఈరోజు పెద్దలందరూ కూడా ఇప్పుడే మాట్లాడారు. ఈరోజు మనకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సదారావు గారు కూడా ఇక్కడే ఉన్నారు. అక్రిడేషన్ విషయంలో కూడా ఆయన, ఎందుకంటే గతంలో పనిచేసినటువంటి అనేక మంది డీడీలు మనం చూసాము. పోయినటువంటి సమయంలో కాస్త చిరాగ్గా మాట్లాడడం, మీ వ్యక్తిత్వం అంటే మనల్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తీసుకొచ్చే విధంగా డీడీలు ప్రవర్తించేవారు. సో ఎప్పుడు పోయినా చిరునవ్వుతో మాట్లాడేటువంటి సదారావు గారు మనకు ఒక పెద్ద అసెట్. సో ఆయన ఉండడం మనం కూడా ఎంతో గర్వకారణం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క గవర్నమెంట్ లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో జర్నలిస్ట్ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నివేశ స్థలం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.